कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फलगे माते ఎక్కడే సార్? హోటల్ స్వర్ణకు పోనీ. నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. నీకు టీబీ అటాక్ అయినట్టు. మీరు డాక్టరా సార్? కాదు, జనరల్ నాలెడ్జ్. నువ్వు పోనీ. ఏమయ్యా, ముహూర్తం 5 నిమిషాలకి. ఇప్పుడు 4:45 అయింది. ముహూర్తం టైకన్నా తీసుకెళ్తావా? అయిపోయింది సార్. ఏమిటయ్యా రోడ్డు కడ్డం? ఏమిటిది? కారు కొంచెం రిపేర్ లో. గొడవ ఎందుకన్నా పోనీ. డాక్టర్ గారు, వేణుగోపాల్ గారండి. నీ మొహం, డాక్టర్ గారు అయి ఉండరు. ఆయన ఉండేది విశాఖపట్నంలో. బెదవాళ్ళు ఎందుకుంటారు? మనం అంటే పెళ్లికి వచ్చాం. ఏమయ్యా ముహూర్తం? కాళీగడండి, ఇప్పుడే బోసుగడ ముఠాలో ఒకటి నేసేసాడండి. ఇంకా సేపట్లో బోసుగడ ముఠా వచ్చేస్తుందండి. అయ్యి బాబాయ్, బోసుగడ ముఠాలండి. ఇరవై 24 గంటల్లో మన వాడిని చంపిన ఆ కాళీగాడి తల నాకు కావాలి. కాళీ. నీ పేరు? చెప్పను. నీ ఊరు? చెప్పను. పోనీ ఏం పని మీద వచ్చావో అదైనా చెప్తావా? ఒక మర్డర్ చేయటానికి ఎంత తీసుకుంటావు? వివరాలు తెలియని వాళ్లతో ఈ రింగికి దిగం మేము. ఎక్కడ దిగావు? హోటల్ స్వర్ణ, రూమ్ నెంబర్ 101. చేతులు పైకెత్తు. ఆ రివాల్వర్ ఇలా ఇవ్వు. ఏమిటిది? నువ్వు సెంట్రల్ సిఐడిఓ, స్టేట్ సిఐడిఓ తెలుసుకోవటానికి వచ్చాను. నేను డాక్టర్ని. విజిటింగ్ కార్డును చూసుకోండి. రేయ్, డాక్టర్ వేణుగోపాల్. ఈ సంగతి పొద్దున్నే చెప్పుంటే ఈ సీనే ఉండదుగా. ఇప్పటికైనా చెప్తావా ఎవరిని చంపాలో, ఎందుకు చంపాలో? చెప్తాను. కింద పడితే మొహం పచ్చడైపోయేది. పెళ్ళైపోయింది కదా, ఇంకా అందం ఎందుకులేండి. మీకు అక్కర్లేదండి, కానీ మాకు కావాలండి. నేను చూసేసా. అందకుండా పరిగెత్తించాలక ఈ అల్లరి ఒకట. నేను నీకు అందితే నువ్వు డాడీకి అందేదాన్ని కాదుగా. చూసారా చూసారా, ఇంత లేదు ఎలా మాట్లాడుతుందా. దాని మట్టి బుర్ర కాదు, మన బుర్ర, మెడికల్ బ్రెయిన్. అలాగా? Yes. అయితే మీ కూతురు పుట్టిన వస్తాలంటూ మీరే పోయండి. ఆఫ్టర్ ఆల్ తలంటు. వైద్యో నారాయణో హరిహి అన్నారు. వైద్యులకు రాని విద్యంటూ లేదో. తలంటు, ఆఫ్టర్ ఆల్ తలంటు. పద బేబీ, ముందు నీకండి, తర్వాత నేను అంటుకుంటాను.
అయ్యయ్యో ఈ సింగారం పేరు అయ్యో నువ్వు మొగాడు కదా నాకు సిగ్గు బాబు. చూసారా, ఆడపిల్ల ఉన్న ఇంట్లో తల్లి అవసరం ఎంతో తెలుసుకోండి. నేను పోతే గాని. శాంతి, సారీ, హాస్యానికి అన్నాను. ఇంకెప్పుడు అనొద్దు. యాక్సెప్టెడ్. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు దాని పుట్టినరోజు కదా, పాయసం చేస్తాను, తొందరగా రండి. తొందరగా రావటం, నీ పాయసం డైనింగ్ టేబుల్ చేరక ముందే తండ్రి కూతురు రెడీ. చూద్దాం. చూద్దాం, చేసి చూపిస్తాం. భార్యామణి, ఇల్లాలు రావోయ్. వస్తున్నా. ఇల్లాలు ప్రియురాలు, ఇంకా కాస్తూనే ఉన్నావా పాయసం? ఇంకా తెవలేదు. వచ్చేసావా? ఎలా ఉంది? ఏమిటి అలా అయిపోయావా? స్టన్ అయిపోయావా? స్టన్నా గన్నా, నేనైతే బ్రహ్మాండంగా చేసేదాన్ని. ఏంటి అంతా? ఏమా డాడీగే బాగా చేశారు. నేను డాడీ పార్టీ. డాడీ పార్టీ. డాడీ మా ఇద్దరిలో ఒకటే పార్టీ. నీ పార్టీ లేదు, ఓటు లేదు. ఏమో ఫోన్ ఫోన్. హలో, ఎస్, అలాగా, వెంటనే వస్తున్నా. ఏమిటో మల్లెపూలు వాళ్ళు ఎంత ఆపండి ఆపండి, నాకు తెలుసండి. మీకు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, మీరు వెళ్ళాలి, అంతే కదా? తప్పదుగా మరి. మీకు హాస్పిటల్ పేషెంట్లే కావాలి, భార్య పిల్లలు మీకు అక్కర్లేదు. నో, అలా అనకూడదు. వర్క్ ఇస్ వర్షిప్ అండ్ హాస్పిటల్ ఇస్ మై వర్క్ షాప్. మీరు వెళ్ళండి, నేను హాస్పిటల్ క్యారియర్ తీసుకొస్తాను. వెరీ గుడ్. వైఫ్ అంటే ఎలా ఉండాలి? థ్యాంక్ యూ, బాయ్. అను, పాలు చూస్తూ ఉండు, పొంగొస్తే నన్ను పిలువు. మమ్మీ, ఏమిటే అప్పుడే రాదులే. అను, లేమ్మా. డాక్టర్ గారు, థియేటర్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని తెలీదు. సారీ డాక్టర్, మీ వైఫ్ కి చీర అంటుకుని మొహం తప్ప అంతా కాలిపోయిందండి. డాక్టర్, ప్లీజ్ క్యారీ ఆన్. డాక్టర్ గారు, 7 సంవత్సరాల కుర్రాడికి అపెండిసైటిస్ బరస్ట్ అయితే ఎలాగమ్మా బతికించడం? కోటికి ఒక్కడు కూడా బతకడు. ఆ 1,000,000 మందిలో ఒక్కడు నా కొడుకేలా చూడండి డాక్టర్. డాక్టర్ గారు, చావు బతుకుల్లో వచ్చిన ఎంతో మంది మీ చేతిలో ఊపిరి పోసుకున్నారన్న కొండ దాస్తా వచ్చాం. ఎలాగైనా నా బిడ్డకి మీరే ఆపరేషన్ చేయాలి. నా బిడ్డ బ్రతకడండి. ఇక నాకు బిడ్డలు పుట్టే యోగం కూడా లేదని డాక్టర్లు చెప్పేశారు. నేను గొడ్రాలుగా బ్రతకాల్సిందేనండి, గొడ్రాలుగా బ్రతకాల్సిందే. నేను ఎలాగూ బ్రతకనా? వెళ్ళి ఆమె బిడ్డను కాపాడండి. తల్లి లేని పిల్ల తండ్రి సాయంతో పెరుగుతుంది, కానీ బిడ్డలు లేని గొడ్రాలి జీవితం ఆడది భరించలేదు. వెళ్ళండి. నా ఆయుష్య ఆ బిడ్డకు పోయండి, వెళ్ళండి. పిచ్చిదారా, ఈ ప్రపంచంలో ఎవరైనా కట్టుకున్న భార్యను కాదని బయట వాళ్లకు ప్రాణం పోస్తారా? ప్లీజ్ కమ్.